ఎంత కృపామయుడావు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడావు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం మార్చితివి నీ సాక్ష్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపామయుడావు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మీరు ప్రార్థించాలండి. ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ ఆదివారం కదా, అందరూ చర్చికి వెళ్ళండి. యెహోవా దినము అంటే యెహోవా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుడు చాలా గొప్పవాడు, గొప్ప శ్రీమంతుడు కనుక మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కృప ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా గురించి మీరు ప్రార్థన చేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన అత్యంత ప్రియ పరలోకపు తండ్రి, పాపములు, దోషములు, అపరాధములు క్షమించు, చెడుత కార్యములు, చెడు ఆలోచనలు తీసేది, మంచి ప్రేమ మార్చు, ఉదయకాలు దీవించు, ఆశీర్వదించు, 1000 లక్షల ఫలాలు మీరు దయచేయమని నాయన మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆలోచించుకోమని. అయ్యా మీరే గొప్ప దేవుడు. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దీవించు. రాష్ట్ర నాయకులను దీవించు నాయన. గుండి మూగ చెవిటి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఓటు సమస్యలతో పోలీస్ స్టేషన్లో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించేటువంటి ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కృపతోడు మాకు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ దేవుని నామమున శుభాభివందనాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.